మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన నర్సాపేట రూరల్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎలక్షన్ ఇవాళ కూడా వాయిదా వేయడం జరిగింది. మరి మేమందరం కూడా అందరు సభ్యులు చక్కగా అటెండ్ అయ్యి ఒక మంచి వాతావరణంలో వైస్ ఎంపీపీని ఎలక్ట్ చేసుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మేమేమో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీపీ వైస్ ఎంపీపీని ఎలక్ట్ చేసుకోవాలని మాకు ఎప్పుడూ ఆలోచన లేదు. గౌరవంగా అందరూ సభ్యులు కూడా వాళ్ళ ఉమ్మడి కూటమి మంచి పరిపాలన ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి వాళ్ళందరూ కూడా ఎంపీటీసీలు చాలామంది బయటికి రావడం జరిగింది. దాదాపు 10 మంది మరి టీడీపీ వెంట ఉన్నారు. వీళ్ళందరినీ టీడీపీకి ఓట్లు వేయనీయకుండా, సమావేశం రానియకుండా మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇట్లా దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నాడు. గడిచిన 5 ఏళ్లుగా కూడా ఇతను చేసిన పనులన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి. ఇంతకుముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఎటువంటి దుర్మార్గాలు జరిగినాయి చూడండి ఒకసారి. ఇప్పుడున్న 16 మంది కూడా ఎవరు కూడా అందరూ కూడా పోటీ లేకుండా గెలిచిన వాళ్ళే. ఎవరిని కూడా నామినేషన్ వేయనీయలేదు. టీడీపీ వాళ్ళని ఎక్కడ కూడా నామినేషన్ వేయనీయలేదు, బీజేపీ వాళ్ళని వేయనీయలేదు, జనసేన ఓట్లు మరి నామినేషన్ వేయనీయలేదు. ఇవన్నీ కూడా మరి మాజీ గోపిరెడ్డి గుర్తుపెట్టుకోవాలి. నీ వలన ఎంతమంది వైసీపీ నాయకులు, ఎంతమంది కిరాయి గుండాలతో తయారు చేసావు, వాళ్ళందరి భవిష్యత్తు ఏంటి? వాళ్ళ ఓ మంచి నాయకుడు అంటే ఎలా ఉండాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మీ నాయకుడిని మీరు కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడాలి, కార్యకర్తలని. ఈ విధంగా చేయకుండా నీకు అవసరమైనంత వరకు లబ్ధి పొంది దాదాపు 100 కోట్లు సంపాదించావు, భూములు కబ్జా చేసావు. ఇవాళ 2 రోజులు ఇక్కడ మరి సమావేశం జరిగితే చుట్టుపక్కల మరి బ్యారికేడ్స్ పెట్టారు, వ్యాపారాలను దెబ్బతింటున్నాయి. ఈ పాపం అంతా నీదే గోపిరెడ్డి. ఇన్ని పాపాలు చేసావు నువ్వు. రాజకీయాలు అడ్డం పెట్టుకుని ఇన్ని పాపాలు చేయొచ్చా? ఈ విధంగా చేయొచ్చని ఎవరికి తెలియదు. ఇంతకుముందు కోడెల గారు 5 సార్లు గెలిచారు, కాసు కృష్ణారెడ్డి గారు గెలిచారు. కానీ నీ హయాంలో ఎన్ని అవినీతి పనులు చేసావు, దుర్మార్గాలు చేసావు. నిజంగా ఏబిఎన్ ఛానల్ మీద, TV5 మీద విలేకరులను భయపెట్టావు. అటువంటి దుర్మార్గపు ఆలోచన మంచివి నువ్వు. నిన్ను నమ్మి ఇప్పుడున్న ఎంపీటీసీలు 16 మంది ఎవరు కూడా నీతో ఉండరని భయంతో వాళ్ళందరూ కూడా కిడ్నాప్ చేసి మారు వేషంలో పోలీస్ డ్రెస్సులతోటి మీ కిరాయి గుండాల ద్వారా పోలీస్ వ్యాన్లు పెట్టి దుర్మార్గంగా వాళ్ళని తరలించావు. అది మళ్ళీ పోలీస్ మీద నెట్టావు. ఇది తప్పు. మేము ఎక్కడ కూడా ఎంపీటీసీ వాళ్ళందరూ కూడా మాకు వచ్చి ఓటేమని మేము అడగలేదు. ఎక్కడ కూడా గౌరవంగా ఉప ఎంపీపీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మేము రావడం జరిగింది. ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ఎవరికైతే ఉమ్మడి కూటమి మీద ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. తప్పనిసరిగా ఈ వైస్ ఎంపీపీ మేము గెలుస్తాము, ఆ నమ్మకం మాకుంది. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా సమావేశానికి, తేల్చుకుందాం. కానీ నువ్వు భయపడుతున్నావు బయటికి రావాలంటే. నీ ఎంపీటీలు తీసుకుని నువ్వు బయటికి రావాలంటే భయపడుతున్నావు. రా మరి, దమ్ము ధైర్యం ఉంటే రా. మరి రేపు మళ్ళీ డిక్లేర్ చేస్తారు కదా డేటు, ఆ రోజు రా, చూసుకుందాం. ఎంపీటీసీలు మేమందరం కూడా స్వచ్ఛందంగా వాళ్ళని ఓట్లు వేయమని చెబుతున్నాము. మరి ఇది వాళ్ళకి అవకాశం కల్పించాలి ప్రభుత్వం కూడా. మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు కానీ, మరి పోలీస్ శాఖ కానీ అవకాశాన్ని కల్పించాలి వాళ్ళకి. అక్రమంగా నిర్బంధించి ఎక్కడో హైదరాబాద్ తరలించి ఇవాళ మీ హాస్పిటల్లో దాదాపు 5 మంది అక్కడే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఓట్లు వేస్తామని చెప్తున్నారు. మరి దాంట్లో సగం మంది మహిళలు ఉన్నారు. ఈ విధంగా నిర్బంధించడం మంచి పద్ధతి కాదు. మంచి పరిపాలన చేయాలి, ఒక నీతిమంతుడిలాగా ఉండాలి. ప్రజలు కోరుకున్నది అదే. ఇవన్నీ మీరు ఇవ్వకపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డి కానీ మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ ఇంటికి వెళ్ళడం జరిగింది. మీరు ఆ రోజు శపథం చేశారు, నేను హ్యాట్రిక్ కొడతా అని. హ్యాట్రిక్ కాదు, నీకు బ్యాటింగ్ చేత కాదు, బౌలింగ్ చేత కాదు. ఏదో వరదలో వచ్చావు. మేమైతే అట్లా కాదు, మా కష్టంతో మేము గెలిచాం, మా కార్యకర్త బలంతో మేము గెలిచాం. గుర్తుపెట్టుకో గోపిరెడ్డి, నీకు ఇదే మా సవాల్. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రా, బయటికి రా. నీ హాస్పిటల్ ముందుకి నేను వస్తాను, రోజు అట్నుంచి వెళ్తున్నాను. కావాలంటే నన్ను దమ్ము ధైర్యం ఉంటే నన్ను నిలయ, మరి చూద్దాం. ఇదే నా హెచ్చరిక గోపిరెడ్డి.